హాయ్ కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ మై రీబిల్డ్ సిరీస్. డేస్ గడిచే కొద్దీ టైంకి నిద్రకైతే మినీ యుద్ధం అయితే జరుగుతుంది. అలా 5 మినిట్స్ అనుకుంటూ ఇవాళ లేచే లోపు అయితే 7:20 అయితే అయింది. ఇంకా లేచిన వెంటనే అలా ఫేస్ డిప్ బౌల్ ని బయటికి తీసుకొని వెళ్ళేసి అలా ఐస్ వాటర్ లో అయితే ఫేస్ ని అయితే డిప్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా ప్రీ వర్కౌట్ లో 2 బ్రెడ్స్ వేసేసి కొంచెం పీనట్ బటర్ అయితే వేసుకొని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకో థింగ్ ఏంటంటే, నేను నార్మల్ గా ప్రీ వర్కౌట్ మీల్ లో స్వీట్ పొటాటో అయితే తీసుకుంటాను. బట్ నాకు లాస్ట్ వీక్ లో అయితే కూడా మార్కెట్ లో అయితే స్వీట్ పొటాటో దొరకలేదు. అలా ప్రీ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకొని జిమ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయ్యానా లేదో రూమ్ లో ఏదో మర్చిపోయాను అనేసి బయట ట్రైపాడ్ పెట్టేసి అలా రూమ్ కి వెళ్ళేసి బయటకు వచ్చే లోపు అయితే వీడు చేసే పనులు అయితే చూడండి. ఇంకా అలా వీడిని వ్యాన్ దగ్గర వదిలేసి నేను జిమ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక అలా జిమ్ కి రాగానే వార్మప్ కంప్లీట్ చేసుకుని, ఇవాళ మనకి జిమ్ లో అయితే పుష్ డే అనమాట. సో చెస్ట్ కి అయితే 3 వేరియేషన్స్, ట్రైసిప్స్ కి అయితే 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకొని అలా 10 మినిట్స్ కార్డియో కూడా కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక అలా రూమ్ కి వెళ్తూ 250 గ్రామ్స్ చికెన్ కూడా అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాను. రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు రికార్డ్ చేసిన వీడియోస్ లో ఒక వీడియోలో కూడా అయితే స్మైల్ ఇవ్వలేదు. సో అలా అయితే ఈ వీడియోలో అయితే ట్రై చేశాను. ఇంకోసారి ట్రై చేయండి. అలా రూమ్ కి రాగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే రెడీ చేసుకున్నాను. అదేంటో కానీ నేను ఎప్పుడు జిమ్ స్టార్ట్ చేసినా సరే ఎగ్స్ రేట్ అయితే మామూలుగా ఉండదు. ఏం చేద్దాం, మన లెక్కలు అంటది మరి. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ లో ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఓట్ మీల్ అండ్ 3 ఎగ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఇవాళ చికెన్ ని మ్యారినేట్ చేసుకుని ఆయిల్ లెస్ చికెన్ కర్రీని అయితే చేసుకున్నాను. ఇక ఇవన్నీ చేసుకునే లోపు ఆఫీస్ టైం కూడా అయితే అయింది. సో అలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అలా వర్క్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయింది. ఇవాళ మన లంచ్ లో అయితే వైట్ రైస్, చికెన్ కర్రీ, 1 క్యారెట్, 1 కీరా, 1 ఎగ్ తో అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అలా ఈవినింగ్ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఒక 60 గ్రామ్స్ రోస్టెడ్ చనా అండ్ 1 డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేసుకొని టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. ఇప్పుడు మన గోల్ ఏంటంటే, ఇవి తింటూ అట్లీస్ట్ ఒక 200 to 300 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలా వాక్ చేస్తూ ఉంటే జోసెఫ్ అయితే కనిపించాడు. వాడు హెల్తీ ఫుడ్ లేస్ ప్యాకెట్ అయితే తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. అలా స్టెప్స్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వచ్చి వర్క్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవాళ మన డిన్నర్ లో 2 చపాతీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటో కానీ ఈ చపాతీలు రుద్దుతున్నప్పుడు మాత్రం రౌండ్ గానే ఉన్నాయి, కానీ కాలుస్తున్నప్పుడు మాత్రం స్క్వేర్ షేప్ లో వచ్చేస్తున్నాయి. అండ్ అలా ఇవాళ మన డిన్నర్ లో 2 చపాతీస్ అండ్ కొంచెం చికెన్ కర్రీ అండ్ మార్నింగ్ కుక్ చేసుకొని మర్చిపోయిన కొంచెం బీన్స్ అండ్ 1 ఎగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళి 1K స్టెప్స్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా స్టెప్స్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చాక 100 ml ఆఫ్ మిల్క్ అండ్ 50 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ అదర్ సీడ్స్ అయితే వేసుకొని ఓట్ మిల్క్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను. ఇక ఇవాళ వీడియోలో అంతే. మరికొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.